ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేస్తున్నదే కేవలం ఈ రాష్ట్రంలో ఉన్న దళితుల ఓట్లు దాదాపు 1 కోటి దళిత ఓట్లు ఉన్నాయి. వాటిని దండుకోవాలని చెప్పేసి ఈరోజు అంబేద్కర్ విగ్రహం ఆయన ఆవిష్కరిస్తున్నాడు. అంబేద్కర్ విగ్రహానికి మేము వ్యతిరేకం కాదు, కానీ నీవు ఏ విధంగా ఎన్నికల జిమ్మిక్కు చేస్తున్నావో 2014లో కానీ 2019లో కానీ మాకు దళితులకు మోసం చేశావు. ఇప్పుడు 2024లో కూడా విగ్రహాన్ని ఆవిష్కరించి దళిత ఓట్లు గుంపగుత్తగా ఏపించుకోవాలనే కుట్రలో భాగంగానే ఈరోజు ఇది ఆవిష్కరణ చేస్తున్నావు. డాక్టర్ సుధాకర్ గారు దళిత బిడ్డ కేవలం కరోనా వచ్చింది, మాస్కులు ఇవ్వండి మేము ఉద్యోగాలు చేస్తామని చెప్పిన దానికి నడి రోడ్లో ఆయన్ని పిచ్చివానిగా ముద్రించి మానసిక రోదనకు గురి చేసి ఆయన ఆత్మహత్యకు కారణమైనవు. అదేవిధంగా దళిత బిడ్డ ఇక్కడ ఇసుక అక్రమంగా తరలిస్తున్నాడు లోకల్ ఎమ్మెల్యే అని చెప్పి స్టేషన్లో ఫిర్యాదు చేసిన పాపానికి ఆయనకి స్టేషన్లోనే గుండు కొట్టించి అవమానపరిచి రాష్ట్రపతి కార్యాలయం జోక్యం చేసుకొని ఎవరైతే ఈ ఎస్ఐ సిఐ దళిత బిడ్డకు గుండు కొట్టించాడో స్టేషన్లో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని రాష్ట్రపతి ఆదేశించినా కానీ నీవు చీమ కుట్టినట్లా కూడా వ్యవహరించలేదు. అదేవిధంగా మీ ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత బిడ్డని వాచ్మెన్గా ఉన్న పేద కుటుంబం దళిత బిడ్డ అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర దళిత బిడ్డ ఉద్యోగం చేస్తుంటే ఆయన మీద లేనిపోని అపవాదులు మోపి ఆయన రాత్రంతా ఇసుక రేవుల్లో తీసుకొని పోయి కొట్టి దెబ్బ గాయాలతో శవాన్ని తీసుకొని వచ్చి డోర్ డెలివరీ దళిత బిడ్డని చేస్తే ఈరోజు నువ్వు ఎమ్మెల్సీ అనంతబాబు మీద చర్యలు తీసుకోకుండా ఆయన పక్కన పెట్టుకొని ఫ్లెక్సీలు ఫోటోలు వేయించుకొని నువ్వేమో తిరుగుతున్నావు. అదేవిధంగా నీవు 2019 ఎన్నికల్లో కోడికత్తి సీనుని వాడుకొని 5 సంవత్సరంల 6 నెలల మంటి కూడా నీవు పోయి కోర్టుకు చెప్పుకుపోవడం వల్ల దాదాపు 5 సంవత్సరాల 6 నెలల మంటి అతను జైల్లో ఉన్నాడు. వాళ్ళ కుటుంబం మానసిక వేదనకు గురవుతున్నది. వాళ్ళ అమ్మ ప్రతిరోజు రోధిస్తున్నది. ఎన్ఐఏ నువ్వు ఎవరైతే విశ్వసించి ఆ రోజు నాకు ఈ ఆంధ్రప్రదేశ్ డాక్టర్ల మీద ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకం లేదు, ఎన్ఐఏ సోదాలు జరగాలి, ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ జరగాలి అన్నావు. ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చేసి 23 రోజుల్లోనే దీని వెనకల ఎటువంటి కుట్రకోణం లేదు ఇది అని వాళ్ళు స్పష్టంగా తెలియజేశారు. నీవు వెళ్ళి కోర్టుకు పోయి అక్కడ జరిగిన సంఘటన గురించి తెలపడానికి నువ్వు కేవలం తెలుపుకుపోవడం వల్లే ఈరోజు 5 సంవత్సరాల మంటి 5 సంవత్సరాల 6 నెలల మంటి ఆ దళిత బిడ్డ సీను కోడికత్తి సీను జైల్లో ఉన్నాడు. మరి ఆ అబ్బాయి మీద ఆ కుటుంబం మీద నీకు ప్రేమ లేదా? మైకు పట్టుకుంటే నా ఎస్సీలు అని చెప్పే నువ్వు ఇవన్నీ చేస్తున్నది పద్ధతే? అదేవిధంగా దళిత బిడ్డలు విదేశాలకు పోయి అంబేద్కర్ ఏ విధంగా చదువుకొని అంత మేధాశక్తి సాధించాడో అవన్నీ ఆలోచన చేసి అప్పటి చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ ఓవర్సీస్ స్కీమ్ పెట్టి ప్రతి సంవత్సరము దాదాపు 3000 మంది విద్యార్థులను విదేశాలకు పోయి వాళ్ళ ఖర్చు భరించి వాళ్ళకు మంచి విద్యాబోధన అందిస్తుంటే ఈరోజు నువ్వు ఆ అంబేద్కర్ ఓవర్సీస్ స్కీమ్ ఉన్న విద్యా విధానాన్ని రద్దు చేసి నీ పేరు పెట్టుకున్నావు. నువ్వు ఎస్సీల మీద ఏ మాత్రం నీకు గౌరవం ఉందో ఈ విషయంలోనే తెలుస్తున్నది. అదేవిధంగా ఎన్ఎస్ఎఫ్డిసి కింద దాదాపు కార్లు, వివిధ రకాల రుణాలు, ఇనోవాలు, ట్రాక్టర్లు, రైతులకు బోర్లు, రైతులకు డ్రిప్పు ఇవన్నీ దళితుల ద్వారా ఇస్తున్నప్పుడు నువ్వు అవన్నీ ఇవ్వకుండా ఈరోజు అవన్నీ మొత్తం రద్దు చేశావు. దళిత బిడ్డలు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కావాలని చెప్పేసి స్టడీ సర్కిల్లో వాళ్ళకి మంచి విద్యాబోధన చేసే స్టడీ సర్కిల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెడితే ఈరోజు నువ్వు అవన్నీ కూడా రద్దు చేశావు.
తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి దళితులంటే గౌరవము, ప్రేమ ఉంది కాబట్టే ఆ రోజు దళిత తేజం పేరుతో ప్రతి దళితుల వీధుల్లోనూ అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు పోయి ఆ కాలనీల్లో నిద్ర చేసి ఒకరోజు వాళ్ళ కష్ట సుఖాలని తెలుసుకొని ప్రత్యేకంగా దళిత వార్డుల్లో డ్రైనేజీలు, రోడ్లు ఏర్పాటు చేసిన ఘనత ఎవరిదన్నా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారిదే. నీవు మాకు స్పెషల్గా ఏమిస్తున్నావో ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. ముఖ్యమంత్రి గారు, మీరు మరొకసారి మీరు ఆలోచన చేసుకోండి. అందరితో పాటే అమ్మఒడి ఇస్తున్నావు, అందరితో పాటే అన్ని రకాలు ఇస్తున్నావు, కానీ మాకంటూ స్పెషల్గా దళితుల కోసం చేసింది నీవు శూన్యం. దళితులకు అన్యాయమే చేస్తున్నావు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఈ దేశానికి స్పీకర్గా బాలయోగి గారిని, అదేవిధంగా శాసనసభలో ప్రతిభా భారతి గారిని నియమించిన ఘనత కూడా ఒక చంద్రబాబు నాయుడు గారికే చెల్లుతుంది తప్ప మీకు కాదు. ఈరోజు తెలంగాణలో ఇదే విగ్రహాన్ని, ఇదే కాంట్రాక్టరు అక్కడ 125 అడుగులు ఎత్తు, ఇక్కడ 125 అడుగులు ఎత్తు, సేమ్ కొలతలతోనే 150 కోట్లతో తెలంగాణలో ఏర్పరిస్తే నువ్వు 400 కోట్లతో ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేస్తున్నావు. అంటే 250 కోట్లు ఎక్కడ అవినీతి జరిగిందో ఒక్కసారి మీరే చూసుకోండి. 150 కోట్లతో సేమ్ హైటు, సేమ్ ఉన్న విగ్రహాన్ని ఇక్కడ 400 కోట్లు ఏ విధంగా ఖర్చు అవుతున్నదో ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఎంఎస్ఎంఈ కింద అనేక మంది రుణాలు తీసుకున్నారు. మీరు వచ్చిన 5 సంవత్సరాల్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్న ఫండ్స్ను ఎంఎస్ఎంఈ కింద కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఇవ్వాలి, కేవలం ఒక్కసారి ఇచ్చి చేతులు దుడుపుకున్నారు. ఈరోజు వాళ్ళు అవి వెహికల్స్ తెచ్చుకొని లోన్లు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. ఎంఎస్ఎంఈ లోన్లు తీసుకున్న పేద ప్రజలు కూడా ఈరోజు చాలా ఇబ్బందులు, ఎస్సీలు, దళిత బిడ్డలు గురవుతున్నారు, అవమానాలు గురవుతున్నారు, అత్యాచారాలకు గురవుతున్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారు, మీరు కేవలం విగ్రహాలతో దళిత ఓట్లు గుంపగుత్తగా మీకు పడతాయనేది పగటి కల. 2024లో దళితులు మీకు తగిన శాస్తి చేయడానికి, ఓటు ద్వారా మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.